నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు ఇప్పుడు మనకి మే నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కొన్ని గ్రహాల ప్రభావం గూడా ఏ విధంగా చూపిస్తుందంటారు? మార్పు ఉంది కాబట్టి ఇప్పుడు. రైట్. అయితే మే నెలలో ఎక్కువ శాతం వీళ్ళకి కూడా మంచి ఫలితాలున్నాయి. సో, మే నెలంతా కూడా వీళ్ళు బాగా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఒక 2 విషయాల్లో జాగ్రత్త పడాలి. ఎందుకంటే, మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే వీళ్ళకి లాభస్థానంలోనే కుజుడు నీచం పడి ఉన్నాడు. తర్వాతైనా హ్మ్. సరే ఆయన జూన్‌లో వ్యయంలోకి వస్తాడు. 2 కూడా మంచివేం కాదు హ్మ్. యాక్చువల్‌గా. సో, ఏమవుతుంది అంటే గనక ఏదైనా సరే ఒక్కోసారి మనం ఆల్రెడీ కోర్టు తగాదాలు ఉన్నాయనుకోండి. అవును. వాటిల్లో అంత పరిష్కారం లభించకపోవటం. హ్మ్. లేదు మనకేమీ ప్రాబ్లమ్ లేదు అనుకుంటే ఉన్నట్టుండి కోర్టుకి అవసరమైనట్టుగా ఇంట్లో పరిస్థితులు తయారవటం. అంటే హ్మ్. సపోజ్ మనం వారసత్వంగా ఒక ఆస్తి ఉంది పంచుకోవాలి. అప్పటిదాకా ఈజీ అనుకుంటే ఒకడెవడో మళ్ళీ పొల్లేస్తాడు మధ్యలో. హ్మ్. సో, దానివల్ల అది ఇటు పోలీసుల దగ్గరకో, కోర్టు దగ్గరకో అలా ఏదో ఒక కేస్ టైప్. అదే. అలా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే గనక మనకి మేలు అనేది ఉంటుంది. హ్మ్. కానీ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇటు వృత్తి ఉద్యోగాల స్థానంలోకి గురుడు రావటం. మనకి మే ఏదైతే 14 రాత్రి నుంచి. తర్వాత ఆరో ఇంట్లోకి రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. హ్మ్. సో, ఇప్పటిదాకా ఈ కన్యా రాశి వాళ్ళకి ఏదైనా సరే ఒక సంవత్సరం నుంచి వీళ్ళకి కూడా ఏదైనా సరే ఇలా భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గినా, లేదు మనం ఇంతకుముందు రాత్రికి చెప్పినట్టుగా అనుకోకుండా భార్యాభర్తల మధ్య ఏదైనా సరే కొద్దిగా తాత్కాలికంగా వియోగం ఏర్పడినా, హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఒక గూటికి చేరతాయి పక్షులు. అదే. సో, అనుకోకుండా భర్త ఒక చోట, భార్య ఒక చోట గడిపితే ఒక్కోసారి ఈ టైంలో కొంతవరకు వాళ్ళు కలుసుకోవటం. హ్మ్. లేదు ఇప్పటిదాకా ఏదైనా సరే మరి కొంత డైవర్స్‌కి ఇలాంటి వాళ్ళు వెళ్తున్న వాళ్ళు ఒక్కోసారి అనుకోకుండా కాంప్రమైజ్ అవ్వటం. హ్మ్. సో, ఈ వైవాహిక జీవిత విషయాల్లో కొంతవరకు మంచి జరిగే పరిస్థితి ఈ నెలలో ఎక్కువ ఉంటుంది. హుహు. అటు కలహాలున్న వాళ్ళకి కలహాలు తగ్గుతాయి. అనురాగం తగ్గిన వాళ్ళకి అనురాగం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత వైవాహిక అనేది. విషయాలకు మంచిది. హ్మ్. సో, అలాగే కొత్తగా పెళ్లి అందుకే వైవాహికం అంటే వివాహం చుట్టూ తిరిగే అంశాలన్నీ కూడా. అంటే కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా ఇప్పటిదాకా ఈ రాహు, కేతు ప్రాబ్లమ్ వల్ల సంబంధాలు దగ్గర వచ్చి మళ్ళీ వెనక్కి పోయే పరిస్థితి నుంచి తప్పించుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే గురుడు కూడా స్థానం మారాడు. సో, ఖచ్చితంగా మంచి అనేది ఉంటుంది. సో, కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళకి మంచిది. పెళ్ళయి బాధపడుతున్న వాళ్ళకి మంచిది. హ్మ్. సో, ఖచ్చితంగా మంచిది. కాకపోతే ఎవరికి ఈ నెలలో కొంతవరకు జాగ్రత్త అంటే గనక, ఇప్పుడు ఈ పెళ్ళయి కొత్తగా దంపతులు ఉండి అవును. భార్యలు ఎవరైనా మరి కొత్తగా గర్భవతులైతే హ్మ్. వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. హుహు. ఎందుకంటే శని వీళ్ళకి ప్రస్తుతం రాశి మీద చూడటం అనేది ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఉన్న ప్లేస్ నుంచి. హ్మ్. అందుకని ఒక్కోసారి సడెన్‌గా ఏమైనా సరే అబార్షన్‌లు అవ్వటం ఓకే. అలాంటి పరిస్థితులు ఉంటాయి. కనుక హ్మ్. ఏదైనప్పటికీ కూడా మరి నవగర్భవతులు మాత్రం కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి ఒక 2, 3 నెలలు. హ్మ్. సో, మిగతా వాళ్ళకి మాత్రం ఈ నెల కొంతవరకు కన్యా రాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చండి? ఖర్చుల విషయం చూసుకున్నట్లయితే ఎలా ఆర్థిక ఉంటుంది? అంశాలు కూడా మంచిగానే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే వీళ్ళకి ధనాధిపతి మంచి ఓర్చలోనే ఉన్నాడు. సో, కన్యా రాశి వాళ్ళు ఆ ధనాన్ని నిలుపుకున్నారా, నిలుపుకోలేదా అని పక్కన పెడితే ఏది ఇబ్బంది పడే పరిస్థితి ఏం లేదు. హ్మ్. సో, అవసరానికైతే మటుకు ఖచ్చితంగా రావటం అనేదైతే ఉంది. హ్మ్. సో, కనుక ఆ రకమైన భయమే లేదు. కాకపోతే ఎప్పుడైతే మనకి ఇంచుమించు ఇంకో నెల ఆగితే అంటే ఇంచుమించుగా జూన్ ఆ టైంకి వస్తే గనక ఇంకొద్దిగా అంటే ఆల్రెడీ మనం ఏదో అప్పులు ఇచ్చామనుకోండి. అవును. అప్పులు వెంటనే వసూలు కావట్లేదనుకోండి. అవి నెమ్మది నెమ్మదిగా జూన్ నుంచి రావటం అనేది ఉంటుంది. హ్మ్. సో, ముఖ్యంగా జూన్ నుంచి ఏంటంటే ఈ ఫైనాన్స్ సెక్టర్‌లో ఉన్న వాళ్ళకోటి, ఈ బ్యాంకింగ్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకోటి, హ్మ్. అలాంటి బీమా ఉద్యోగం, మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ ఉంటుంది. అలాంటి అవును. వాళ్ళందరికీ ఇంకొక నెల కొద్దిగా ఓపిక పడితే తర్వాత చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. హ్మ్. అయితే అండి మరి ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు? కన్యా మీరు ఈ రాశి. నెలంతా కూడా కొద్దిగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక మరింత లబ్ధి చేకూరటం అనేది ఒకటి. తర్వాత ఇంట్లో ఏమైనా ఇందాక చెప్పుకున్న చిన్న చిన్న కోర్టుకి సంబంధించినవి కానీ ఇతరత్ర ఏమైనా వాగ్వివాదాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి కూడా కొంత పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. కనుక చదువుకోగలిగితే వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అనేది ఉంటుంది. హ్మ్. అది 5 శ్లోకాలు ఉంటాయి. అది చదువుకుంటే నిత్యం మంచిదే. ఓకే. ఒకవేళ చదువుకోలేకపోతే మాత్రం వీళ్ళు శనివారాలు కాకుండా బుధవారాలు వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళాలి. హ్మ్. శనివారాలు కాదు. సో, ఓకే. అలా బుధవారాలు వెళ్ళాలి. ఒకవేళ గుడికి కూడా వెళ్ళలేకపోతే 5 ఈ ఏదైతే మేలో ఎన్ని బుధవారాలు వస్తాయి అన్ని.
ఈ మే నెలలో వచ్చే బుధవారాల్లో కొద్దిగా అవకాశం ఉంటే పక్షులకి ఏదైనా మేత వేస్తూ ఉండటం, బియ్యం గింజలు కానీ పెసర గింజలు కానీ అలా చేస్తూ ఉంటే మంచిది. మంచి పరిహారం తెలియసే గురుగారు, ధన్యవాదాలు.